2006 సెప్టెంబర్ 12 తెలంగాణ పదవికి రాజీనామా చేసి మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళాడు కేసీఆర్. యూపీఏ గవర్నమెంట్ has betrayed the people of Telangana. అందరికీ నమస్తే. ఈరోజు కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా మనం ఇప్పుడు బీఆర్ఎస్ భవన్ దగ్గర ఉన్నాము, అంటే తెలంగాణ భవన్ దగ్గర. అయితే ఈరోజు వినూతంగా అంటే కేసీఆర్ని ఒక దేవుడి రూపంలో, అలాగే కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు వీళ్ళందరి ఫోటోలు పెట్టుకొని ఇక్కడ వినూతంగా బర్త్డే సెలబ్రేషన్ వచ్చి ఇక్కడ కేటీఆర్కి అలాగే కేసీఆర్కి బర్త్డే విషెస్ చెప్తున్నారు. అలాగే కేటీఆర్ కూడా ఇప్పుడు ఇందాక వచ్చి చూసి వెళ్ళారు. సో ఇప్పుడు మనం ఈయనతో మాట్లాడదాం. అయ్యా మీ పేరు? నా పేరు గజ్బింకర్ మనోరమ్మ. మా సిద్దిపేట కానీ చేరియాలు ఉంటామమ్మా. చేరియాలు ఉంటా అంటే మా సారు సిద్దిపేటలో ఉన్నప్పుడు నేను సార్తో తిరిగిన 95లో. సార్ అంటే నాకు అభిమానం మేడం. జర మా ఆర్థిక పరిస్థితి లేక హైదరాబాద్కి వచ్చినా మేడం. హైదరాబాద్కి వచ్చి వాచ్ రిపేర్ పెట్టుకున్నాం. ఇప్పుడు ఇక తిరుగుడు పని చేసిన మేడం. ఇంటి పరిస్థితి కూడా చూడాలి కదా. మళ్ళీ 83లో సార్ నిల్చున్నాడు. అప్పుడు ఓడిపోయిండు సార్. మళ్ళీ 86లో గెలిచిండు సార్. సారు ఒక్కటే అన్నాడు, నేను పని చేసిన మేడం, తెలంగాణ తెస్తా అన్నాడు సార్. బక్కగుండు తెలంగాణ ఏం తెస్తాడు అది ఇది అన్నారు. ఎవ్వరు రాదు పోదన్నారు. 69 నుంచి ఎంతో నాయకులు పోరాడినా తెలంగాణ రాలే. కేసీఆర్ సార్ తెచ్చిండు. కేసీఆర్ సార్ అంటే ఎందుకు? కేసీఆర్ సార్ మా చింతమడక అంటే కేసీఆర్ సార్ చింతపండు. ఎంత చింతపండు మైళ్ళని తీసేస్తారు, టైగర్ని తీసేస్తారు. మా టైగర్ కనబడాడు. ఆ శక్తి దేవుని శక్తి కేసీఆర్ సార్ దాంట్లో ఉంది. ఎంతో నాయకులు కాంగ్రెస్ వాళ్ళు ఒక 75-60 ఏళ్ళు అనుకో మేడం, 50 ఏళ్ళు అనుకో పరిపాలించింది. కానీ వాళ్ళు కేసీఆర్ సార్ చేసినట్టు ఎవరే. కేసీఆర్ సార్ ఒకటి డబల్ బెడ్రూమ్ అన్నాడు, పింఛన్నాడు. అసలు సార్ ఏం చేసిండు? ఇంటింటికి నీళ్ళు తెచ్చిండు అమ్మ. ఇంటింటికి నీళ్ళు తెచ్చిండు. 24 గంటల కరెంటు తెచ్చిండు. మళ్ళీ ఏందమ్మా, కడుపుతోటి ఉంటారు. కడుపుతోటి ఉంటే ఎంత కేసీఆర్కి ఇంటికి ఆటో రిక్షా రాకపోవు మళ్ళీ. అసలుది సారు బండి పెట్టి దాకాను తీసుకుపోయి ఇంటికి తీసుకొచ్చి ఇడిచిపెట్టి ఆడవిల్లో పుడితే 13,000, మగపాయిలగాడు పుడితే 12,000 ఇచ్చిండు కేసీఆర్. మళ్ళా 33 జిల్లాలు చేసిండు కేసీఆర్ సార్. 33 జిల్లాలు చేసి 33 జిల్లాలలో మెడికల్ కాలేజీలు పెట్టిండు. వైకుంఠ ధామాలు కట్టిండు. ఫైజర్ అదే మెట్రో రైలు పోయేది చేసిండు. చేసిండు కేసీఆర్ సార్. మళ్ళీ పల్లెకు బడి పెట్టిండు. మన ఊరు మన దవాఖాన పెట్టిండు. ఎన్ని అంటే బస్తీ దవాఖాన పెట్టిండు కేసీఆర్ సార్. ఒక్కడి కాదు, రెండు కాదు మేడం. ఇంకోటి ఇంటింటికి చెత్తబండి, ఏడబడితే ఏడ చెత్తవాడు భీమారావు. కేసీఆర్ సార్ ఇంటింటికి వచ్చి ఆరని కొట్టుకుంటా, బండి వస్తుందమ్మా, బండి వచ్చింది చెత్తబండి అని చెత్తబండి తీసుకుపోవు. మళ్ళా 33 చెరువు కుంటలు నింపిండు మా సార్ కేసీఆర్ సార్. మళ్ళీ ఉద్యోగాలు ఇచ్చిండు. పోలీసు వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇచ్చి ఎంతోమందికి ఉద్యోగాలు కూడా పెట్టించిండు అమ్మ. రైతు బంద్ ఇచ్చిండు, రైతు బీమ్ ఇచ్చిండు, దళిత బంద్ ఇచ్చిండు. మళ్ళా గొల్లలకు అది మేకలు గొర్రెలు ఇచ్చిండు. మళ్ళీ బెస్తోళ్లకు చేపలు ఇచ్చిండు. ముస్లిం సోదరులకు షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి. ఇంకోటి ఏంటంటే సారు ఒక్కటి కాదు, రెండు కాదు మేడం. నా దగ్గర ఉండే 46 పథకాల కన్నా ఎక్కువనే ఉన్నాయి. మళ్ళీ కేసీఆర్ సార్ ఎవరికన్నా అడగక ముందే వరాలు ఇచ్చే దేవుడు కేసీఆర్ సార్. అందు గురించి కేసీఆర్ సార్ గురించి నేను తిరుగుతానమ్మా. ఇగో ఈయన సూర్యభగవానం. మన కేటీఆర్ సార్ ఏమో తారకరాముడు. ఈయన పల్లా రాజశేఖర రెడ్డి జనగాం ఎమ్మెల్యే. హరీష్ రావు హనుమంతుడు. ఇంకోటి అమ్మ, తెలంగాణ సార్ వచ్చినాక అది పూజ చేసిందమ్మా ఎర్రవల్లిలో. కేసీఆర్ సార్ ఎక్కినాక వర్షం అనేది పడకుండా లేదమ్మా, ఎప్పటికీ వర్షాలు. మళ్ళీ పంటలు బాగా పండినాయి. మళ్ళీ గరీబ్ అనేది వెళ్ళిపోయిందమ్మా. అవలు చూసిన చేతుల డబ్బులు, బోనాల పండుగ చేసుడు, బతుకమ్మ పండుగ చేసుడు. మళ్ళీ ముస్లింకు సోదరులకు రంజాన్ పండుగ అప్పుడు బట్టలు ఇచ్చుడు, బక్రీద్ పండుగ ఇప్పుడు బట్టలు ఇచ్చుడు. మన క్రిస్టియన్ సోదరులకు వాళ్ళకు బట్టలు ఇచ్చుడు. కేసీఆర్ చేయండి అంటే ఏదీ లేదమ్మా, కేసీఆర్ సార్ ఇచ్చిండు. అందు గురించే దేవుడు ఎప్పుడు రాడమ్మా, ఒక మనిషి రూపంలో దేవుడు వస్తాడు. ఆ శక్తి అనేది ఇస్తాడు. ఇప్పుడు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారమ్మా, మంత్రులు అవుతారా అమ్మ? ఒక్కరే అవుతారు. రాజు ఒక్కడే ఉంటాడు కానీ 10 మంది ఉండరు కదమ్మా. 10 మంది చంపితే వాడిని వీరుడు అంటాడు, ఒక్కరిని కాపాడితే దేవుడు అంటారు. ఆ కేసీఆర్ సార్ దేవుడమ్మా. తెలంగాణ ప్రజలు, ప్రపంచ ప్రజలు కేసీఆర్ మళ్ళీ సీఎం కాలం. అయితే కేసీఆర్ సార్ ఓడిపోకమన్నమ్మా, దేవుడు పరీక్ష పెట్టిండు. కేసీఆర్ సార్ ఏం చేయలేదు అంటున్నాడు. ఒక పరీక్ష గ్రాణం బట్టి జరిసేపు ఉంటా చేయలేదు అంటున్నారు మీరు అని కేసీఆర్ సార్ ఒక
బిడకి ఇచ్చాడు. అసలు విషయం ఏం తెలవాలి, కేసీఆర్ సార్ మంచిగా చేస్తాడా, వేరే వాళ్ళు చేస్తారా, బీజేపీలు చేస్తారా, కాంగ్రెస్ వాళ్ళు, అది ఎవరి వల్ల కాదు. మన తెలంగాణ బిడ్డ, మన తెలంగాణ రైతు, మన కేసీఆర్ సార్ చేస్తారు. వీళ్ళు ఏందమ్మా ఢిల్లీ పోయి కాళ్ళు మొక్కాలి కాంగ్రెస్ వాళ్ళు, వీళ్ళేమో బీజేపీ వాళ్ళు మోడీ కాళ్ళు మొక్కాలి, అంతేనా కదమ్మా. మన తెలంగాణ బిడ్డ, మన తెలంగాణ. అప్పుడు అల్లూరి సీతారామరాజు సినిమా తీసింది తెలుసమ్మా. ఒక అల్లూరి సీతారామరాజు అప్పుడు కృష్ణ సినిమా యాక్టర్ ఏం చేసిండు, మన ప్రజలంతా ఇదే దోసుకుంటులని, ఇంగ్లీష్ వాళ్ళు తీసుకుంటులని. అప్పుడు అల్లూరి సీతారామరాజు ఒకటి వీడు ఎంతటి వాడు, ఇటు వచ్చిన తెల్లవాని గుండెల్లో నిద్రించిన వాడ ఓ కేసీఆర్ సారు, మళ్ళా ఓ కేటీఆర్ సారు, ఓ హరీష్ రావు సారు, వీళ్ళంతా పోరాడి మన తెలంగాణ సాధించుకున్నామమ్మా. అందరు సకల జన్మ సమ్మె చేసి సాధించుకున్నామా. సాధించుకున్నప్పుడు మన తెలంగాణ మనం కాపాడుకో. ఇప్పుడు ఆ హామీలో ఏమొచ్చిందమ్మా, బస్సు ప్రయాణం అంటులు, బస్సు ప్రయాణము లేడీస్ ఏమవుతుంది ఫ్రీ ఉన్నానని, మా అక్కలు మా చెల్లెలు అమాయకులు కదమ్మా, ఆడవాళ్ళకి ఫ్రీ ఉందని పోతుందమ్మా. వాళ్ళు ఏడుకోపోగానే ఇక మా అన్నలు మందు దక్కుండా కూర్చుళ్ళు, అక్కలను అమ్మలను పంపిస్తున్నారు బయటకు, వీళ్ళు మందు దక్కుంటుంటుళ్ళు. బస్ కిరాయే చూస్తున్నారు కానీ మందు తాగే చూస్తున్నా, బయట ఇంట్లో గొలుచుకొని చూస్తలేరు. ఇంకా మన వాళ్ళు చెడిపోతుళ్ళు, మన అక్కలకు అర్థమవుతలేదు ఫ్రీ, కానీ అక్కలు తిడుతుళ్ళు. బస్సు ఉత్తరాన పెట్టిండు, బస్ ఫీరు పెట్టిండు. అదేనమ్మా బస్ ఫీరు ఇచ్చే బదులు ఒక 5,000 రేషన్ పని 5,000 ఎక్కువ ఉంటుంది, ఒక 10,000 ఇవ్వని ఉంటుంది. మళ్ళీ బస్ ఫీరు అన్నావు, ఇది 4,000 పింఛన్. ఏదమ్మా 4,000 పింఛన్ లేదు. ఇంకోటి పింఛన్ ఆడవాళ్ళకి 2,500 అన్నావు, అవి లేవు. గ్యాస్ అన్నావు 500లకు, అది లేదు. కరెంట్ బిల్ ఫ్రీ అన్నావు, అది లేదు. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్, ఎంపీ ఎలక్షన్ కూడబడుతుంది అనుకో, ఏడుస్తారమ్మా. ఇప్పటికే 60 రోజులు 70 రోజులు అయిపోయింది. ఇక అది వాళ్ళతో కాదమ్మా, వాళ్ళ దాంట్లో తగదు. ఇంకోటి కుమ్ములాట. మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు ఏందమ్మా, ఏ దానికైనా ఢిల్లీకి పోవాలి, ఏ దానికైనా ఢిల్లీ. మన కేసీఆర్ సారు ఇక్కడ ఉండి ఏ పనైనా చేసి చేపిస్తాడు. కానీ చెప్పింది ఒకటి, మన కేసీఆర్ సార్ చేసేది 10. అదేమ్మా టైగరు. మళ్ళీ కేటీఆర్ సారు ఇప్పుడు కేసీఆర్ సార్ అవుతాడు 2 నెలల్లో. తర్వాత కేసీఆర్ సార్ అయితే మళ్ళీ ఓలు మన కేటీఆర్ సార్ సీఎం అవుతాడు. ప్రధానమంత్రి లక్షణాన్ని ఓలకున్నాయి, మన కేటీఆర్ సార్కున్నాయి. ఇంగ్లీష్లో మాట్లాడాలి కదమ్మా. ఇంగ్లీష్లో మాట్లాడండి, ఎన్ని భాషలు వస్తాయి కేటీఆర్ సార్కు? మస్తు భాష, హిందీ మాట్లాడు, తెలుగు మాట్లాడు, ఇంగ్లీష్ మాట్లాడు, మన కేటీఆర్ సార్. అది కేటీఆర్ సార్ అంటే దేవుడు వీళ్ళని పుట్టిస్తాడమ్మా. వెనకట శంకర్ భగవాన్కి అమ్మవారు ఉంటారు, దుర్గామాత అందరు ప్రజలు కష్టపడుతులు, నువ్వు పో అమ్మ కాపాడు అని ఆమెకు చెప్తారు. అప్పుడు ఆ దుర్గామాత మన తెలంగాణలో పుడుతుందమ్మా. అప్పుడు బెస్తోళ్ళు ఇంట్లో ఉంటుంది, బెస్తోళ్ళకు ఒక డబ్బలో దొరుకుతుంది, ఆమెనే అమ్మవారు జగన్మాత. అట్లా ఎందుకంటే దేవుడు వచ్చి చేయలేడమ్మా. ఇప్పుడు మనం పూజలు చేస్తాం, గుడి కట్టేది ఎవరమ్మా? గుడి యాదగిరిగుట్ట కట్టింది ఎవరు? కేసీఆర్ సార్. కొండ కట్టింది ఎవరు? డెవలప్ చేసిందమ్మా కేసీఆర్ సార్. యములవాడ కట్టింది ఎవరు? కేసీఆర్ సార్. మళ్ళీ ఇంకోటి ఏందమ్మా, కేసీఆర్ సార్ డెవలప్ చేసిండమ్మా. సచివాలయం కట్టింది ఎవరమ్మా? కేసీఆర్ సార్. అంబేద్కర్ బొమ్మను పెట్టిందేమమ్మా కేసీఆర్ సార్. మళ్ళా ఇది అమరావతిలో స్థూపం పెట్టింది ఏందమ్మా? కేసీఆర్. ఇవన్నీ చేసిండమ్మా కేసీఆర్ సార్. ఇవన్నీ డెవలప్ చేసినాక వీళ్ళు వచ్చి ఏదో పరీక్ష ఒక జ్ఞానం పట్టిందమ్మా కేసీఆర్ సార్కు. తెలవాలి ఎవరు ఇస్తారు ఎవరు ఇయ్యారు. మళ్ళీ కేసీఆర్ సారే వస్తాడు, కేసీఆర్ సారే మళ్ళీ వచ్చిందంటే సమ్మ ఒక 30-40 ఏళ్ళ దాకా వీళ్ళు ఇడువరిగా అధికారం. కేటీఆర్ సార్ పాలిస్తాడు, ఆ తర్వాత వాళ్ళ కొడుకు వస్తాడు, ఆ తర్వాత మన హరీష్ రావు సార్ ఉంటాడు. ఇక మళ్ళీ వేరే వాళ్ళకి ఓటేయరమ్మా. ఇది ఒకసారి ఓడిపోయిందే మంచిగా, అందరూ అనుకుని ఓడిపోయింది కానీ అది మన మంచికే. మనం ఇప్పుడు ఒక దుకాణంలోకి పోతామ్మా, ఆ దుకాణంలో ఆయన లేకపోతే అయ్యో ఒక దుకాణమైనా జర పాపం మంచిగా ఇచ్చు అంటారు. వేరే వాడు దోసుకుంటారు లంగా అంటారా అన్నారమ్మా. అందుకొచ్చి కేసీఆర్ సార్ మంచి రూపంలో కేసీఆర్ సార్ మళ్ళీ వస్తాడు, విజయం సాధిస్తాడు. అక్కలు గిట్లా కడుపులో పుట్టే పిల్లగాడు కూడా, డెలివరీ అయ్యే పిల్లగాడు కూడా కేసీఆర్ సార్ సీఎం దాకా రాను అంటుండు. కేసీఆర్ సార్ మళ్ళీ వస్తానే నేను మళ్ళీ ఉడతా అంటుడు. అది అమ్మ కేసీఆర్ సార్ కిట్ ఇస్తాడు కదా, మళ్ళీ ఆడవాళ్ళకి పింఛన్ ఇస్తాడు కదా, భర్త చనిపోయే వాళ్ళకి పింఛన్ ఇస్తుండు కదా. ప్రతి ఒక్కరికి ఏది ఇవ్వలేదో చెప్పమ్మా, ప్రతి ఒక్కటి ఇచ్చిండా లేదా కేసీఆర్ సార్. అది కేసీఆర్ సార్ గొప్ప. వీళ్ళు ఇయ్యారమ్మా, వీళ్ళు ఇస్తే ముక్కు 4 రాసా బొరుతామ్మా ఆడికిడికి. వాళ్ళతో కాదు చేయలేరు.
పోదుకోలు కావాలని చేస్తున్నారు కానీ చేయరు. సారు మళ్ళా షుగర్ ఉంటేనమ్మా ఇంటికి మందులు గోళీలు తీసుకపోయి ఇస్తారు. వైకుంఠ రామం అయితే తెలుసు, మన ఊరు గల్లీకి సీసీ రోడ్లు అయినాయి, మళ్ళీ సీసీ రోడ్లు అయినాయి, గల్లీకి సీసీ రోడ్లు అయినాయి. ఊరు కానీ ఏది కానీ మన ఆంజనేయ స్వామి గుడి లేనిది లేదు, కేసీఆర్ సార్ పథకాలు లేనిది లేదు. అమ్మ ఒకటి కేసీఆర్ సార్కు పాలాభిషేకం చేసిల్లమ్మ, ప్రతి జాలి ఒక్కలైనా రేవంత్ రెడ్డి చేస్తున్నా అమ్మ, చేస్తలేరు. అదే మన కేసీఆర్ సార్ గొప్పతనం. ఇప్పుడు రేవంత్ రెడ్డి మళ్ళీ పదవికి రానియా కేసీఆర్ ని అనేసి అంటున్నాడు కదా, మీరేమంటారు? ఆయన ఎన్ని జన్మలు ఎత్తినా పని అయినా చేయలేడు. ఏదో వచ్చిండు పరీక్ష అది వెనకట ఒక సినిమా ఉండేనమ్మా, శివుని వరం అడుగుతాడు. శివుని వరం అడిగితే ఆ శివ భగవానుడు ఇస్తాడు. ఆయన నెత్తిల చేతులు పట్టుకొని పోతాడు చూడు, ఆ బతి అవుతుంది నాకు. నువ్వు అవుతుందా లేదా చూడు, నాది అడ్రస్ ఇస్తా. నా పేరు గజ్విన్ ఖాన్ మనోహర్, మాది సిద్దిపేట కానీ చేరియాలు ఉంటా కొమ్మల దగ్గర పల్లరాజశేఖర రెడ్డి ఊళ్ళు ఉంటా. అట్లానమ్మా దేవుళ్ళని భయపట్టిస్తారా అమ్మ రాక్షసుడు, అందరు దేవుళ్ళు నాది నడవాలి. అట్లా ఏమవుతుందమ్మా, ఆయన చచ్చిపోతాడు. మళ్ళీ ఏమవుతుంది, రాజ్యం వెళ్ళేడు వాళ్ళు మళ్ళీ దేవుళ్ళు వెనకట దేవుళ్ళని మనం చూడలేదమ్మా, విన్నాం అంతే. మన తాత ముత్తాతలు ఎవరు చూడలే కానీ అదే మనిషి రూపంలో. ఇప్పుడు మీరు ఎవరమ్మా, మీరు బ్రహ్మ విష్ణు రూపంలో ఉంటారమ్మా. ఇప్పుడు రాత రాయాలంటే ఎవరు జాతకం రాయాలన్నా ఎవరు రాయాలన్నా మీరు అంతే తప్పు పట్టుకోకూడదమ్మా. వాస్తవం చెప్తా, నేను చిన్నప్పటి నుంచి వింటున్నా, పేపర్లు దేవుళ్ళు దేవుళ్ళు. ఎందుకు దేవుళ్ళు అన్న మంచి చెడ్డ వాళ్ళు రాస్తారు. ఈయన ఎవరో ఆయన జాతకం తెలుసు, ఆయన ఎవరో ఆయన జాతకం. మీరు తిరుగుతారు కదమ్మా, మీకు ఎక్కువ తెలుసు, నాకు తక్కువ తెలుసు. నిజమా అవుతామా అమ్మ? అట్లా అమ్మ, అందుగురించి కేసీఆర్ సార్ మళ్ళీ ఖచ్చితంగా వస్తాడు, ఖచ్చితంగా మళ్ళీ సీఎం అవుతాడు, మళ్ళీ కేటీఆర్ సార్ అవుతాడు, మళ్ళీ ప్రధానమంత్రి అయ్యేది భవిష్యత్తులో కేటీఆర్ సారే. అన్ని భాషలు వస్తాయి కాబట్టి. ఇప్పుడు మస్తు దోసుకున్నారు పైసలు, ఇప్పుడు కాళేశ్వరంలో 1,00,000 కోట్లు వేస్ట్ చేసిండ్రు అని చెప్పేసి అంటున్నారు కదా మరి కాంగ్రెస్ వాళ్ళు. ఒక కాళేశ్వరం కట్టాం, ఇల్లు కడతాం, ఓ భూకంపం వచ్చి పడిపోతుంది, దానికి బాధ్యత వాళ్ళమ్మా కేసీఆర్ సారా? కట్టలేదా? ఇప్పుడు వేరే పనులు చేయలేదా? దోసుకుంటే అవన్నీ ఎట్లయితాయమ్మా? 33 జిల్లాల్లో కలెక్టర్లు అయినాయి. కలెక్టర్లు అంటే డెవలప్ అయినట్టమ్మా. ఇప్పుడు ఆమ్దాన్ వస్తుందమ్మా, లాస్ కాదు, ఆమ్దాన్ వస్తుంది. ఆమ్దాన్ వచ్చిన వాళ్ళు వచ్చిన వాళ్ళు చేయలేరు. ఇప్పుడు ఆమ్దాన్ వచ్చినది చేసే కెపాసిటీ ఉండాలమ్మా, ఇల్లును సర్దిద్దే కెపాసిటీ ఉండాలి. పెళ్లి చేస్తామమ్మా, పెళ్లి చేస్తే ఎంత కష్టమవుతుంది? పెళ్లి చేసి చూడు, ఇల్లు చేసి చూడు. అసలు కేసీఆర్ సార్ ఎన్ని చేసిండమ్మా? చేసినా లేదా? అదే అమ్మా కేసీఆర్ సార్ చేసింది గొప్పతనం, కానీ ఎవ్వరు అనరు. ఇప్పుడు ఎండ కొడితే ఎండ దేవుని తిడతారు, వాన కొడితే వాన దేవుని తిడతారు, చలి పెడితే చలి దేవుని తిడతారు. మరి ఎండ దేవుని లేని నడుస్తామా? చలి పెడితే అయ్యో ఎండ అని ఎండపోతాం, అయ్యో చలి పెట్టే అని ఎండపోతాం. వాన కొట్టకపోతే అయ్యో వాన కొడతాదని దేవుళ్ళని మొత్తం పంటలు పండాలి కదా అమ్మ. అందు గురించి ఓ సామెత ఉందమ్మా, ఇద్దరు కొడుకు కోడలు ఉంటుంది, వాళ్ళ అమ్మ ఉంటుంది, వీళ్ళ అమ్మ ఉంటుంది. ఆయన వాళ్ళ అమ్మని ఇచ్చిపెట్టా అని భార్య అంటుంది. ఆయన భార్యని తల్లిని ఇచ్చిపెట్టి వస్తాడు. అయితే ఆమెను అడుగుతారు, అమ్మ నీకు ఎండ దేవుడు మంచిదా వాన దేవుడు? ఎండ లేనిది నడవది, వాన కొట్టంది పంటలు పండాయి అని చెప్తాయి. ఏ కాలానికి ఆ కాలం మంచిది బిడ్డ అని అంటుంది. అంటే ఆమె 12 ఏళ్ళ పిల్లని చేసి ఒక మహారాణిని చేసి పెడతారు. ఇక ఆమెకు 12 ఏళ్ళ పిల్లనే. ఇక ఇంకా అత్తని కూర్చొని మా అమ్మని కూర్చున్నా, మా అమ్మని కూర్చొని వాళ్ళ అమ్మని కూర్చుని పెడతాడు. పోతే ఆమె వాన మీద వాన పడుతుంది, ఎండ మీద ఎండ కొడుతుంది అన్నది. సలుడికి 3 తలన్నీ పడుతుంది అన్నది. అంటే నువ్వు మనిషి వాగ్గాడివిరా అంటే చూడు, అప్పుడు ఈ పదం వచ్చిందా, నువ్వు మనిషి వాగ్గాడివిరా అని. ఎంత మంచిగా చేసినా గాడిది అన్నట్టు. అందుగురించి అది పదం అమ్మా. ఎంత మంచిగా చేసినా దేవుళ్ళనే అన్నారు. అందుగురించి దేవుడు ఇట్లా అనగానే గుడి కావాలి కదమ్మా, అవుతుందా? కాదు, అది దేవుడు కేసీఆర్ సార్కి ఇస్తారు, అది అందరికీ రాదు. ఇప్పుడు పరీక్ష రాస్తారమ్మా అందరూ, 100 మంది అనుకో, 100 మంది కలెక్టర్ ఇంజనీర్ అవుతారా అమ్మ? కారు. అలా 10 మంది 5 మంది, మరి 100 మందికి అదే టీచర్ అదే బడి ఎందుకు కారమ్మా? ఇక్కడికి చాలా మంది వినూతంగా రెడీ అయ్యి వచ్చారు ఈరోజు. ఈ తాత కూడా ఇలాగ రెడీ అయ్యారు. తాత మీ పేరు? నా పేరు ఎండి అఫ్జల్, మహమ్మద్ అఫ్జల్. ఎక్కడి నుంచి వచ్చారు? నేను కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి. ఏంటి ఈ గెటప్ ఏంటి, ఇదంతేంది? గెటప్ ఏంటంటే మన కేసీఆర్ గారు పుట్టినరోజు, అదే సందర్భంగా తెలుగు లోగిళ్ళ పచ్చదనం తెలంగాణ తెచ్చిన హృదయం చాలా భారీ ఎత్తున హృదయం. తెలుగు లోగిళ్ళ పచ్చదనం తెలంగాణ తెచ్చిన వారి పుట్టినరోజు కాబట్టి ఈరోజు భారీ ఎత్తున
స్వాగతం పలకడానికి నేను తెలంగాణ భవన్కి వచ్చాను. మన కుత్బుల్లాపూర్ నియోజకవర్గం మాది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఇక్కడ వచ్చి సందేశం ఇచ్చి చూసి వెళ్దాము అని వచ్చాను. మా కేసీఆర్ గారి ఒక జన్మదినము ప్రతిసారి నేను భారీ ఎత్తున జరుపుకుంటాను. నా వాహనాన్ని భారీ ఎత్తున తయారు చేసి మొత్తం హైదరాబాద్ మొత్తం సంచరిస్తూ ఉంటాను. అయితే ఈరోజు కూడా తెలంగాణ భవన్కి వచ్చాను సంచరించడానికి. అదేవిధంగా మన కేసీఆర్ గారు మనకు ఎన్నో మంచి పనులు చేసి పెట్టారు. మరి ఎంత మంచి వ్యక్తిని ఈరోజు వ్యక్తి పుట్టినరోజు కాబట్టి వారికి సందర్శించుకుందామని వచ్చాను. బస్ అంతే, ఇంకేం కేవలం ఏం లేదు. ఎట్లా అనిపిస్తుంది అంటే ఇప్పుడు సారు పదవిలో లేడు, సీఎం పదవిలో లేడు, మరి ఇప్పుడు మళ్ళీ గెలిచే అవకాశం ఉందంటారా మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత? రాజ్యం పోయినా కూడా రాజు లెక్కనే ఉంటాడు. ఎప్పుడైనా కూడా రాజే ఉంటాడు. అయినా ఇప్పుడు ప్రజలు ఏదైతే తీర్పు ఇచ్చారో ఆ తీర్పుని శిరసావహించమని మా కేసీఆర్ గారు చెప్పారు. మేము ప్రజలు కూడా అలాగే శిరసావహిస్తున్నాము. ఆ విధంగానే శిరసావహించడానికి ముందుకు వెళ్తున్నాము. ఇప్పుడు మళ్ళీ మాకు ఒక అవకాశం వచ్చింది. లోక్సభలో మాకు ఎన్నికలు ఉన్నాయి. ఆ ఎన్నికల్లో భారీ విజయాన్ని ఇస్తారని ప్రజలు మేము భారీ ఎత్తున వారికి హృదయపూర్వకంగా మనసు మాంజలి తెలుపుకుంటూ ఓటర్ మహాశయులకు మరి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా మనసు మాంజలి తెలియపరచుకుంటూ ఈ సందేశాన్ని ఇస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ.